Welcome back to Technogate. In this today's session, let us see the last topic in indefinite integrations one. Indefinite integrations lo last topic. That topic is integral values of the form. If the questions are in the format of integrals of the form that is tan to the power of mx ఇంటూ సీకెంట్ టు ది పవర్ ఆఫ్ nx ఇంటూ dx అన్నమాట. ఓకే, ఒకవేళ క్వశ్చన్స్ మనకి ఫార్మెట్లో ఉన్నాయి అంటే tan టు ది పవర్ ఆఫ్ mx ఇంటూ సీకెంట్ టు ది పవర్ ఆఫ్ nx అనుకోండి. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ వీ నీడ్ టు ప్లేస్, బికాస్ ఎందుకు అంటే వీ నీడ్ టు యూజ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్ హియర్. వీ నీడ్ టు టేక్ tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. tan x యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt, రైట్. మరి secant to the power of tan x we have placed. Tan x యొక్క డిఫరెన్సియేషన్ secant square x into dx అవుతుంది. ఒకవేళ if the question n is having t అనుకోండి and n ప్లేస్ లో 2 ఉందనుకోండి, here it is equivalent to tan అంటే ఏంటి నాన్న? t అనుకున్నాం కదా, t to the power of m అవుతుంది. secant square x into dx అంటే we'll be having dt, right? So this thing whole equal to, if n ప్లేస్ లో 2 ఉంటే మనకి, ఓకే, if n is equal to 2 అయితే మాత్రం, ఓకే, t to the power of m అంటే t to the power of m plus 1 by m plus 1 అవుతుంది కదా, m plus 1 అవుతుంది ప్లస్ c. సో ఆఫ్టర్ ద ఇంటిగ్రేషన్ వీ నీడ్ టు రీప్లేస్ విత్ అవర్ tan x తో రీప్లేస్ చేసుకోవడమే. tan x to the power of m plus 1 by m plus 1 ప్లస్ c ఇస్ ద అవుట్కమ్స్. ఓకే, కానీ దీంట్లో మనకి రిక్వైర్మెంట్ ప్రకారం tan ని తీసుకోవాలా సీకెంట్ ని తీసుకోవాలా అనేది ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ us see the first kind, that is integration of tan to the power of 4x into secant square x into dx అన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏది సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి అనేది దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అవర్, అంటే మనం తీసుకునే ఇంటిగ్రేషన్ని బట్టి డిఫరెన్సియేషన్ ఏది వస్తుంది అనే థింగ్ చూసుకోవాలి. టాన్ని తీసుకున్నాం అనుకోండి, సీకెంట్ స్క్వేర్ డిఫరెన్సియేషన్ అవుతుంది. మరి సీకెంట్ని తీసుకుంటే సీకెంట్ యొక్క డిఫరెన్సియేషన్ ఏంటి? సీకెంట్ టాన్ కదా, సీకెంట్ టాన్ అవుతుంది. మరి మనకి టాన్ మాత్రమే ఉంది, రైట్? సీకెంట్ టాన్ లేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ టాన్ ఎక్స్ యాజ్ టీ లాగా తీసుకున్నాను. టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీనా. సో ఆల్రెడీ ఈక్వేషన్ ఇదంతా వచ్చేసింది మనం టాన్ని తీసుకున్నప్పుడు. ఇన్ దట్ సినారియో ఇట్ ఈస్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం, టీ టు ది పవర్ ఆఫ్ 4. సీకెంట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఇట్ ఈస్ డిటీ అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ t to the power of n into dt అంటే this is equivalent to t to the power of n plus 1 by n plus 1 అన్నమాట. In the place of n will be having 4 కదా, that is equal to t to the power of 4 plus 1 by 4 plus 1 plus c. So that is equivalent to 1 by 5 we can take outside, that is t to the power of 5 plus c అన్నమాట. So here it is equivalent to 1 by 5 అవుతుంది. t power 5 అంటే t అంటే ఏమనుకున్నాం? tan x కదా, tan x to the power of 5 plus c is the outcome అన్నమాట. ఓకే, సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఇప్పుడు tan ని తీసుకుంటే సీకెంట్ స్క్వేర్ వస్తుంది కాబట్టి tan ని సబ్స్టిట్యూషన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేసాము. tan ప్లేస్ లో t సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, మిగతా అంతా డిఫరెన్షియేషన్ లో వచ్చేసింది. సో ఉన్న మిగిలిన టర్మ్స్ కి ఇంత పెద్ద టర్మ్ కాస్త t పవర్ 4 లాగా మిగిలిపోయింది. ఇంటిగ్రేట్ చేసేసాము. ఆఫ్టర్ దట్ వచ్చిన ఆన్సర్ ని t ప్లేస్ లో ఏమనుకున్నామో దాన్ని రీప్లేస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, ఇది ఒక ఫార్మాట్. ఇంకొక ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం దీంట్లోనే. లెట్ us see the second question, that is integration of tan cube x into secant క్యూబ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట. అయితే ఇందులో మనకి రెండింటికి కూడా క్యూబ్సే ఉన్నాయి కదా, టాన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ క్యూబ్ ఎక్స్ అని చెప్పారు. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ట్రై టు స్ప్లిట్ ద క్వశ్చన్, బికాస్ ఎందుకు అంటే మనకి స్క్వేర్ల వరకు తెలుసు, అంటే టాన్ ఎక్స్ని పెట్టుకుంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని తెలుసు. మరి వాట్ అబౌట్ సీకెంట్ క్యూబ్ అంటే ఇంకొకటి మిగులుతుంది కదా, అందుకోసమే మనం దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ మనం దీన్ని 2 టర్మ్స్ లాగా చేసేసాను. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి? దట్ ఈస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అనమాట, ఇంటూ డిఎక్స్, రైట్. ఇప్పుడు మనం ఏది ప్లేస్ చేసుకోవాలి అనేది ఈజ్ డిపెండింగ్ ఆన్ అవర్, ఎప్పుడైనా కూడా హయ్యర్ పవర్స్ని చూస్ చేసుకోండి మీరు. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, లెట్ us ట్రై టు టేక్ టాన్ తీసుకున్నాం అనుకో సీకెంట్ స్క్వేర్ వస్తుంది. ఓకే, మరి వాట్ అబౌట్ దిస్ అదర్ థింగ్స్? అందుకే నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ బి టేకింగ్ సీకెంట్ ఎక్స్ యాజ్ మై టీ అనమాట.
ఓకే. సో ఎందుకంటే సీకెన్ ని తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా హయ్యర్ పవర్స్ ని తీసుకోమనం టాన్ ని తీసుకున్నాం అనుకో, ఓకే, సీకెన్ స్క్వేర్ వస్తుంది. మరి టాన్ ఎక్స్ ఇంకొక సీకెంట్ ఎక్స్ ఎటు పోతాయి? అవి ఒక్కొక్కటే ఉన్నాయి కదా, అప్పుడు కాంప్లెక్స్ అవుతుంది. మరి సీకెంట్ ఎక్స్ యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? మా సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, రైట్? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. కొంచెం రీఅరేంజ్ చేద్దాము క్వశ్చన్ ని. హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ వీ కెన్ టేక్ అవుట్ సైడ్ నానా సీకెంట్ స్క్వేర్. ఓకే. సో సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట, రైట్? ఇంటూ డిఎక్స్ అయిపోయింది. సో దాట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏమవుతుంది? దిస్ ఇస్ టాన్ స్క్వేర్. ఎప్పుడైనా మనం సబ్స్టిట్యూషన్ తీసుకున్నాము అంటే హోల్ క్వశ్చన్ ని మనము అంటే ఎక్స్ టర్మ్స్ ని టీ టర్మ్స్ లోకి మార్చుతున్నప్పుడు హోల్ క్వశ్చన్ ని మార్చేసేయాలి. ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ని టీ అన్నామంటే మొత్తం అన్ని టాన్ సీకెంట్లు అన్ని కూడా టీ టర్మ్స్ లోకి మారాలన్నమాట. సో సీకెంట్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? టీ స్క్వేర్. సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డిటీ, రైట్? సో దిస్ ఇస్ ది డిటీ అనమాట. హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, మరి ఇది ఒక్కటే టీ టర్మ్స్ లో ఉంది కదా, బై యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ని వాడి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? మనకి సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తెలుసు. మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో రాసుకోవాలి అంటే టాన్ ఇట్ పంపించేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ విత్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అనమాట. ఎందుకంటే మనం సీకెంట్ ఎక్స్ నే టీ అని చెప్పుకున్నాం కాబట్టి. ఓకే. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ అంటే టీ స్క్వేర్ కదా, టీ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ డిటీ అవుతుంది. హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అంటే బేసిస్ ఈక్వల్ ఇప్పుడు పవర్స్ ని యాడ్ చేసుకుంటాం కదా, టీ పవర్ 4 అవుతుంది మైనస్ టీ స్క్వేర్ అనమాట ఇంటూ డిటీ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టీ పవర్ 4 యొక్క ఇంటిగ్రేషన్ టీ టు ది పవర్ ఆఫ్ 5/5. ఎందుకంటే టీ టు ది పవర్ ఆఫ్ n అంటే పైన చేసాం, n+1/n+1, రైట్? దట్ ఈస్ టు టీ టు ది పవర్ ఆఫ్ 2 అంటే టీ టు ది పవర్ ఆఫ్ 2+1/2+1 అంటే 3/3 అనమాట. ప్లస్ సి అవుతుంది. కాకపోతే టీ అంటే ఏమనుకున్నాం? సీకెంట్ కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? మా సీకెంట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5/5 మైనస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/3 ప్లస్ సి ఈస్ ద అవుట్కమ్ అనమాట. ఓకే. ఓకే. ఇలా అన్నమాట. మనకి డిఫరెంట్ థింగ్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ బేస్లో సాల్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ క్యూబ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమైంది అంటే, సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట మనకి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంత ముందు క్వశ్చన్లో టాన్ ఎక్స్ని టీ లాగా తీసుకున్నాం, ఇప్పుడు క్వశ్చన్లో సీకెంట్ ఎక్స్ని తీసుకున్నాం. అంటే ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనం ఏదైనా వేరియబుల్ లాగా అజ్యూమ్ చేసుకున్నాము అంటే దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్లో ఉన్న సగం వాల్యూ వచ్చే విధంగా ఎంతో కొంత హెల్ప్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. బికాస్ టర్మ్స్ రెడ్యూస్ అయిపోతే ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 4 టర్మ్స్ ఉన్నాయి. మరి 4 టర్మ్స్ని ఇంటిగ్రేట్ చేయాలంటే యూ ఇంటూ వి వచ్చిన అవుట్కమ్ని మళ్ళీ వి ఇంటూ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ అంత చేయడం కష్టం అవుతుంది కదా. సబ్స్టిట్యూషన్లో అనుకోండి, చూడండి మనకి ఎట్ లాస్ట్లో ఎన్ని మిగిలిన టర్మ్స్? టీ పవర్ 4 ఒకటి, టీ పవర్ టీ స్క్వేర్ ఒకటి కదా, టీ టీ పవర్ 4 టీ స్క్వేర్ ఒకటి, 2 టర్మ్సే మిగిలినాయి కదా. ఇంత పెద్ద టర్మ్ 2 టర్మ్స్ లాగా మిగిలాయి అంటే బై యూసింగ్ ద సబ్స్టిట్యూషన్ వల్ల అనమాట. ఓకే. సబ్స్టిట్యూషన్ వల్ల సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ రెండు టర్మ్స్ కవర్ అయిపోయినాయి సీకెంట్ ఎక్స్ ని పెట్టుకోవడం వల్ల. అదే టాన్ ఎక్స్ ని పెట్టామనుకో సీకెంట్ స్క్వేర్ ఒక్కటే కవర్ అయ్యేది, రైట్? ఇంకొక సీకెంట్ ఎక్స్ ఇంకొక టాన్ ఎక్స్ మిగిలిపోయేది. అందుకే సీకెంట్ ఎక్స్ ని తీసుకున్నాం అనుకో, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ రెండు కవర్ అయిపోయినాయి. ఒక టాన్ స్క్వేర్ ఒక సీకెంట్ స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ ని ఎలాగో మనం టాన్ టీ అనుకున్నాం, ఓకే. సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ డిటీలో కవర్ అయిపోయింది. మరి వాట్ అబౌట్ టీ టాన్ స్క్వేర్ అంటే బై యూజింగ్ ద ఐడెంటిటీస్ సీకెంట్ టర్మ్స్ లోకి టాన్ ని కూడా మార్చేసేసాం అనమాట. ఎందుకంటే సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని చెప్పి అనుకున్నాం కాబట్టి. ఓకే. రెండింటిని తీసుకొని అన్ని టర్మ్స్ ని టీ టర్మ్స్ లోకి మార్చుకొని ఇంటిగ్రేట్ చేసుకున్నాం. Okay, in this way we need to solve the questions if the questions are in the format of tan to the power of mx into secant to the power of nx into dx అనమాట. Go through the format once again. ఒకవేళ ఫాస్ట్ అయినా స్పీడ్ అయినా కూడా రెడ్యూస్ ద లైక్ అడ్జస్ట్ యువర్ సెట్టింగ్స్ అకార్డింగ్ టు దిస్ ప్లేబ్యాక్ స్పీడ్ దాని విధంగా పెట్టుకొని వినండి. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ అట్ దట్ టైమ్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అవర్ చాట్ బాక్సెస్. ఓకే. సో థ్యాంక్ యూ మా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్స్ 1. Let us come up with another topic in the next class. Thank you.